సంఖ్యాకాండం 3వ అధ్యాయం. లేవీ గోత్రము యాజకులు. సీనాయి కొండ మీద యావే మోషేతో మాట్లాడినప్పుడు మోషే అహరోను కుటుంబములకు చెందినవారు వీరు. అహరోనునకు 4 కుమారులు కలరు. పెద్దవాడు నాదాబు, మిగతా 3 అబీహు, ఎలియాసరు, ఈతామారు. వీరందరూ యాజకులుగా అభిషిక్తులైరి. సీనాయి ఎడారిలో ప్రభువునకు నియమ విరుద్ధముగా అగ్నిని సమర్పించినందులకు నాదాబు, అబీహు ప్రాణములు కోల్పోయిరి. వారికి సంతానము లేదు కనుక అహరోను జీవితకాలమున ఎలియాసరు, ఈతామారు యాజకులుగా పనిచేసిరి. లేవీయులు వారి బాధ్యతలు. యావే మోషేతో ఇట్లు చెప్పెను, లేవీ గోత్రము వారిని పిలుచుకొని వచ్చి అహరోనునకు సేవకులనుగా నియమింపుము. సాన్నిధ్యపు గుడారము విషయమున అహరోనునకును ఇశ్రాయేలు సమాజమునకును విధింపబడిన బాధ్యతలను వారు నెరవేర్పవలెను. సాన్నిధ్యపు గుడారము పరికరములను కాపాడుచు ఇశ్రాయేలు జనుల బాధ్యతలను వారు నెరవేర్చుచుందురు. లేవీయులు అహరోనునకు అతని కుమారులకు అంకితము కావలెను. అహరోనును అతని కుమారులను యాజక ధర్మము నిర్వర్తించుటకు నియమింపుము. ఇతరులు ఎవరైనా గుడారము చెంతకు వచ్చెదరేని ప్రాణములు కోల్పోవుదురు. యావే లేవీయులను ఎన్నుకొనుట. యావే మోషేతో ఇట్లు చెప్పెను, ఇశ్రాయేలీయుల తొలిచూలు బిడ్డలకు మారుగా నేను లేవీయులను గైకొనెదను కనుక వారు నావారు. ఐగుప్తున తొలిచూలు పిల్లలను చంపినప్పుడు ఇశ్రాయేలీయుల వారి జంతువుల తొలిచూలు పిల్లలను నా వారిని చేసుకొని నాకు నివేదించుకొంటిని. వారు నావారు, నేను ప్రభుడను. లేవీయుల జనసంఖ్య. సీనాయి అరణ్యమున యావే మోషేతో నెలకు పైబడిన లేవీయుల మగవారినందరినీ కుటుంబముల వారిగా వంశముల వారిగా గణింపుము అని చెప్పింది. యావే ఆజ్ఞ ప్రకారమే మోషే వారిని లెక్కించెను. లేవీకి గెర్షోను, కోహాతు, మెరారి అని 3 కుమారులు కలరు. గెర్షోనునకు లిబ్ని, షిమేయి అని 2 కుమారులు. కోహాతునకు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజీయేలు అని 4 కుమారులు. మెరారికి మాహ్లీ, మూషి అని 2 కుమారులు. ఈ పేరులతో పిలుచు కుటుంబములకు వారే వంశకర్తలు. గెర్షోను నుండి లిబ్నీయులు, షిమీయులు కలిగిరి. నెలకు పైబడిన మగవారినందరినీ లెక్క వేయగా వారి సంఖ్య 7,500 ఆయను. గెర్షోనీయులు గుడారము వెనుక పడమటి వైపున శిబిరము పన్నుకొనిరి. లాయేలు కుమారుడగు ఎలీయాసావు గెర్షోనీయులకు నాయకుడు. వారు గుడారమును, దానిని కప్పు వస్త్రములను, దాని తెరగుడ్డను పరామర్శించుచుండెడి వారు. గుడారమునకును పీఠమునకును ఎదుటనున్న ఆవరణమున వ్రేలాడు తెరలు, ఆవరణ ప్రవేశముననున్న తెర, ఇవి అన్నియూ వారే చూచుకొనుచుండెడివారు. కోహాతు నుండి అమ్రమీయులు, ఇస్సాహరీయులు, హెబ్రోనీయులు, ఉజీయేలీయులు జన్మించిరి. వీరందరూ కోహాతీయ వంశములు. నెలకు పైబడిన మగవారినందరినీ లెక్కింపగా వారి సంఖ్య 8,600 ఆయను. వారు పరిశుద్ధ స్థలమును చూచుకొనుచుండిరి. వారు గుడారమునకు దక్షిణమున శిబిరము ఏర్పరచుకొనిరి. ఉజ్జీయేలు కుమారుడగు
ఎలీసాఫాను కొహాతీయులకు నాయకుడు. వారు మందసము, బల్ల, దీపస్తంభము, పీఠములు, పూజ పాత్రలు, మహాపరిశుద్ధ స్థలము ఎదుట వ్రేలాడు తెర, వీటిని అన్నిటినీ చూచుకొనుడివారు. అహరోను కుమారుడగు ఎలీయాజరు లేవీయ నాయకులకు అధిపతి. అతడు పరిశుద్ధ స్థలమున ఊడిగము చేయువారికందరికీ పెద్ద. మెరారి నుండి మాహ్లీయులు, మూషీయులు జన్మించిరి. నెలకు పైబడిన మగవారినందరినీ లెక్కింపగా వారి సంఖ్య 6200 ఆయను. అబీహాయిలు కుమారుడగు సూరీయేలు మెరారీ వంశములకు నాయకుడు. వారు గుడారమునకు ఉత్తరముగా శిబిరము పన్నుకొనిరి. మెరారీయులు గుడారము సామగ్రిని చూచుకొనడి వారు. దాని గడెలు, స్తంభములు, పునాది దిమ్మెలు, కట్టడమున వాడబడిన పరికరములు వారి ఆధీనమున ఉండెను. ఆవరణము చుట్టూనున్న స్తంభములు, పునాది దిమ్మెలు, మేకులు, త్రాళ్ళు వారి ఆధీనముననే ఉండెడివి. మోషే, అహరోను అతని కుమారులు గుడారమునకు ఎదురుగా తూర్పు వైపున శిబిరము పన్నుకొనిరి. వారు ఇశ్రాయేలు తరపున పరిశుద్ధ స్థలమున జరుగు అర్చనలకు బాధ్యులు. మిగిలినవారు ఎవరైనా ఆ పనికి పూనుకొందురేని మరణము పాలగుదురు. మోషే లేవీయులలో నెలకు పైబడిన మగవారినందరినీ వంశముల వారీగా లెక్కింపగా మొత్తము 22,000 మంది తేలిరి. తొలిచూలు పిల్లలను తిరిగి కొని తెచ్చుకొనుట. యావే మోషేతో, ఇశ్రాయేలీయులలో నెలకు పైబడిన తొలిచూలు మగబిడ్డలందరినీ లెక్కవేయుము. ఇశ్రాయేలీయుల తొలిచూలు బిడ్డలకు మారుగా లేవీయులను నాకు సమర్పింపుము. ఇశ్రాయేలీయుల గొడ్ల మందలు ఈనిన తొలిచూలు పిల్లలకు మారుగా లేవీయుల గొడ్లను నాకు సమర్పింపుము. నేను యావేను అనెను. యావే కోరినట్లే మోషే ఇశ్రాయేలీయుల తొలిచూలు పిల్లలనందరినీ లెక్కవేసెను. నెలకు పైబడిన తొలిచూలు మగబిడ్డలను లెక్కింపగా 22,273 మంది తేలిరి. యావే మోషేతో, ఇశ్రాయేలీయుల తొలిచూలు పిల్లలకు మారుగా లేవీయులను, ఇశ్రాయేలీయుల గొడ్లకు మారుగా లేవీయుల గొడ్లను నాకు సమర్పింపుము. లేవీయులు యావేనైన నా ప్రజలు. ఇశ్రాయేలు తొలిచూలు బిడ్డలు లేవీయుల కంటే 273 మంది ఎక్కువ కలరు. వారిని నాకు సమర్పించిన పిమ్మట మీరు వారిని తిరిగి కొని తెచ్చుకోవలెను. ఒక్కొక్క బిడ్డకు సామాన్య తులామానము చొప్పున 5 వెండి నాణెములు చెల్లింపవలెను. ఆ డబ్బును అహరోనునకు అతని కుమారులకు చెల్లింపవలెనని చెప్పెను. యావే చెప్పినట్లే మోషే లెక్కకు మిగిలిన ఇశ్రాయేలు తొలిచూలు బిడ్డల నుండి కొనుగోలు సొమ్ము గైకొనెను. ఆ రీతిగా అతడు 1,365 వెండి నాణెములు గైకొనెను. యావే ఆజ్ఞాపించినట్లే అతడు ఆ సొమ్మును అహరోనునకు అతని కుమారులకు చెల్లించెను. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము. యోర్దాను తూర్పు తీరము నుండి కదలుట. తదనంతరము ఉత్తర దిక్కుగా నడిచి బాషాను మండలము చేరుకొంటిమి. అప్పుడు ఆ దేశము నేలు రాజు ఓగు బాషాను జనమును ప్రోగు చేసుకొని వచ్చి ఎద్రేయి వద్ద మనలను ఎదిరించెను. ప్రభు నాతో, నీవు ఇతనికి భయపడవలదు. ఈ రాజును ఇతని ప్రజలను రాష్ట్రమును నీ వశము చేసి తిని హెష్బోనున వసించిన అమోరియా ప్రభువు సీహోనును వలె ఇతనిని కూడా ఓడింపుము అని చెప్పెను.
ఆ రీతిగా ప్రభు ఓగు రాజుని ప్రజాసహితముగా మన చేతికి చిక్కించెను. మనము ఒక్కరిని మిగిలింపక అందరినీ వధించితిమి. ఒక్కదానిని కూడా వదిలిపెట్టకుండా వారి పట్టణములన్నిటినీ పట్టుకొంటిమి. అవి అన్నియు కలిసి 60 నగరములు. అవి ఎర్గోబు సీమలోనున్నవి. బాషాను రాజగు ఓగు పరిపాలించినది అచటనే. అవి అన్నియు సురక్షిత పట్టణములు. వారికి ఎత్తైన ప్రాకారములు, కవాటములు, ఆ కవాటములకు లోపలి నుండి బిగించుటకు గడియలు కలవు. ఇది కాక అరక్షిత పట్టణములను చాలా కలవు. హెష్బోను రాజు సీహోను నగరములను వలె ఈ పట్టణములను కూడా శాపము పాలు చేసి నాశము చేసితిమి. అందలి స్త్రీ పురుషులను పిల్లలను చంపితిమి. ఆ నగరములను దోచుకొని అచటి పశుల మందలను తోలుకొని వచ్చితిమి. ఆ రీతిగా మనము 2 అమోరీయ రాజుల నుండి యోర్దాను తూర్పు సీమను వశము చేసుకొంటిమి. ఆ నేల అర్నోను నది నుండి హెర్మోను కొండ వరకు వ్యాపించియున్నది. ఈ కొండనే సీదోనీయులు సిరియోను అని, అమోనీయులు సెనీరు అని పిలుతురు. పీఠభూమిలోని నగరములన్నిటినీ, గిలాదు అంతటినీ ఓగురాజు ప్రధాన పట్టణములైన సల్కా, ఎద్రెయల వరకు వ్యాపించియున్న బాషాను రాజ్యమును అంతటినీ మనము జయించితిమి. ఓగురాజు రేఫా జాతిలో చివరివాడు. అతనికి ఇనుముతో చేసిన పడుక మంచము గలదు. ప్రామాణికమైన కొలమానము ప్రకారము దాని పొడవు 9 మూరలు, వెడల్పు 4 మూరలు. అమోరీయులకు చెందిన రబ్బా నగరమున నేటికిని దానిని చూడవచ్చును. అర్నోను లోయలోని అరేయోరు పట్టణమునకు ఉత్తర దిక్కున గల భాగమును, గిలాదు కొండ భాగము సగము ఆ సమయమున ఆక్రమించుకొంటిమి. నేను గిలాదు పీఠభూమిలో సగమును, అందలి పట్టణములను రూబేను గాదు గోత్రములకిచ్చితిని. మనష్షే అర్ధగోత్రమునకు గిలాదున మిగిలిన భాగమును ఓగురాజు రాష్ట్రమైన బాషానును ఇచ్చితిని. అర్గోబు సీమను బాషానును కలిపి రేఫా మండలమని పిలిచెడివారు. గెషూరు, మాకా సరిహద్దుల వరకు గల అర్గోబు మండలమునంతటినీ మనష్షే వంశజుడైన యాయీరు స్వాధీనము చేసుకొనెను. అతడు అచటి నగరములన్నిటికీ తన పేరు పెట్టెను. కనుక నేటికిని అవి యాయీరు నగరములనియే పిలువబడుచున్నవి. మనష్షే గోత్రజుడైన మాకీరునకు నేను గిలాదును వసగితిని. రూబేను గాదు గోత్రములకు గిలాదు నుండి అర్నోను నది వరకు విస్తరించియున్న దేశమును ఇచ్చితిని. ఈ నది మధ్యభాగమే వారికి దక్షిణపు సరిహద్దు. ఉత్తరపు సరిహద్దు యాబూకు నది. ఈ నదిలో కొంత భాగము అమ్మోనీయులకు కూడా సరిహద్దుగానున్నది. పశ్చిమమున యోర్దాను నది వారికి సరిహద్దు. మరియు వారి నేల ఉత్తరమున గలిలీ సరస్సు వరకును, దక్షిణమున మృత సముద్రము వరకును, తూర్పున పిస్గా కొండ వరకును వ్యాపించియుండెను. మోషే తుది సందేశము. ఆ సమయమున నేను మీతో ఇట్లు చెప్పితిని, యోర్దానునకు తూర్పున గల ఈ దేశమును ప్రభువు మీకు స్వాధీనము చేసెను. మీలో యుద్ధము చేయగల వారందరూ ఆయుధములు చేపట్టి తోటి ఇశ్రాయేలీయుల కంటే ముందుగా పోయి నదిని దాటుడు. మీ భార్యలు, పిల్లలు, మందలు మాత్రము నేను మీకొసగిన నగరములలోనే ఉండవచ్చును. మీకు చాలా మందలున్నవని నేనెరుగుదును. ప్రభు యోర్దానునకు పశ్చిమన ఉన్న దేశమును మీ తోడి ఇశ్రాయేలీయులకు ఇచ్చెను. మీరు ఈ ప్రదేశమున ఉన్నట్లే వారు కూడా ఆ నేలను ఆక్రమించుకొని అచట సుఖముగా స్థిరపడు వరకును మీరు వారికి సహాయము చేయవలయను. ఆ పిమ్మట నేను మీకిచ్చిన ఈ దేశమునకు మీరు తిరిగి రావచ్చును. తదనంతరం నేను యెహోషువాతో, ప్రభువు ఆ 2 రాజులకు ఏమి చేసెనో నీవు కన్నులారా చూచితివి కదా. మీరు ఆక్రమించుకున్న దేశముల రాజులకు కూడా అతడదే గతి పట్టించును. కనుక మీరు ఆ రాజులకు భయపడవలదు. మీ ప్రభువు మీ పక్షమున వారితో పోరాడును అని చెప్పితిని. అంతట నేను యావేతో, ప్రభు, నీ మహత్తును శక్తిని ఈ దాసునకు తెలియజేయబోనితివి. నీవు చేసిన మహాకార్యములను అద్భుతములను చేయగల దేవుడు భూమ్యాకాశమునందు ఒక్కడునూ లేడు. ప్రభు, నన్ను యోర్దాను దాటి
సారవంతమైన ఆ యావలి నేలను కన్నులారా చూడనిమ్ము. పర్వతములతో కూడిన ఆ సుందర దేశమును, ఆ లెబానోను కొండలను తనివితీరా చూడనిమ్ము అని మొరపెట్టుకొంటిని. కాని మీ చెడు నడతను బట్టి ప్రభు నా మీద మండిపడి నా మొర వినడయ్యను. అతడు, ఓయి, నీ వేడికోలు ఇక చాలు, ఈ సంగతి నా ఎదుట మరలా ఎత్తవద్దు. నీవు పిస్గా కొండనెక్కి పడమర, ఉత్తరము, దక్షిణము, తూర్పు దశలు పరికింపము. ఆ దేశమును జాగ్రత్తగా పరిశీలించి చూడుము. నీవు మాత్రము యోర్దాను దాటి పోజాలవు. నీవు యెహోషువకు ఉపదేశము చేయుము. అతనికి ప్రోత్సాహము కలిగించి బలపరుపుము. ప్రజలను నడిపించుకొని పోయి నీవు చూచిన ఈ నేలను వారిచే ఆక్రమింపచేయువాడు అతడే అని పలికెను. అప్పుడు మనము బేత్పేయోరు నగరము ఎదుట లోయలో దిగియుంటిమి. 87వ కీర్తన. సియోను నగరము అన్ని జాతులకు తల్లి. పవిత్ర పర్వతము మీద ప్రభువు తన నగరమును నెలకొల్పెను. అతడు యాకోబు పట్టణముల అన్నింటికంటెను సియోను ద్వారములను ఎక్కువగా అభిమానించును. దైవనగరమా, ప్రభువు నీ మహత్తర కార్యములను గూర్చి మాటలాడెను. ఐగుప్తును, బబులోనియాను నన్ను పూజించు దేశములలో చేర్తును. ఫలానా వ్యక్తి ఫిలిస్తీయాలోనో, లేక తూరులోనో, లేక ఇథియోపియాలోనో పుట్టినని జనులు చెప్పుకొందురు. సియోనును గూర్చి మాటలాడునప్పుడు మాత్రము ఎల్ల జాతులను అచట పుట్టినమని చెప్పుకొందురు. సర్వోన్నతుడు ఆ నగరమును బలపరచును. ప్రభువు జాతుల జనాభా లెక్కలు వ్రాయించును. అతడు ప్రతి వానిని సియోను పౌరునిగానే గణించును. జనులు అచట నాట్యము చేయుచు పాటలు పాడుదురు. మా ఊటలకు ఆధారము నీవేనని చెప్పుకొందురు. కారుణ్య స్వర